దీర్ఘ కూర్చొని సుదీర్ఘంగా ముచ్చరించుకోవటం కానే కాదు. అవకాశం అసలు ఐఎఫ్జి అంటేనే ప్రసంగం లేదో అరగంటే, కానీ చాలాసార్లు ఫెయిల్ అయిపోయి గంట వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి పాస్ అవుతాను. ఈసారైనా పాస్ అవ్వాలని నేను కృతనిశ్చయంతో ఉన్నాను. మీరు ప్రార్థన చేసి నన్ను అందరూ పాస్ చేయండి. ఎట్టగట్ట దేవునికి స్తోత్రం. మంచిది, ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాము. ఎప్పుడో బిడ్డ పెండ్లికి ముందు రావాలనుకున్నాను, కుదరలేదు. ఎప్పుడు ఉరుకులు పరుగులు ఇదే సరిపోతుంది జీవితం. సర్లే, ఇబడి వెళ్తున్నాం కదా, మొత్తానికి ఇటు తిప్పుదాం బండి అని తిప్పాం. దేవునికి స్తోత్రం. లేవియా కాండము 24వ అధ్యాయం 5 నుండి 8 వరకు చదివి పెడతారా? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసుని అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలు ఈ పుటమాలో మాతో చేయమని మీకు లొంగిపోతూ మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. యాక్చువల్గా నేను 5 నుండి 8 వచనాలు చాలు అనుకున్నా, కానీ బిడ్డ అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చదివి పెట్టింది. చాలా వందనాలు. బిడ్డలారా, నా వైపు చూస్తూ మీరు వింటే ఒక 4 మాటలు మీకు మనవి చేసుకుంటాను. మీరు బైబిల్ చదువుకుంటారంటే తర్వాత మాట్లాడతాను. మీ చిత్తమే. ఏం చేద్దామంటారు? నా వైపు చూస్తూ వింటే ఇంకొక మనవి ఏంటంటే, అప్పుడప్పుడు ఏకీపించాలి. అవును అనాలి, ఆమె అనాలి, స్తోత్రం అనాలి. అంత పెద్ద అయ్యగారు అంతవరం కూర్చొని ఏందయ్యో దగ్గర ఏడ దగ్గర చోటిస్తాం రా. దేవునికి స్తోత్రం. దేవుని ఇప్పుడు సింహాలకి మృగాలకి కూడా దయట కూర్చో, నోవహు వాళ్ళలో చోటు ఉందంట. దైవ సేవకుడికి స్టేజీ మీద చోటు ఉండదా? కూర్చో, మంచి కూర్చో, ఏం ఇబ్బంది పడకు, అన్నయ్యని ఇబ్బంది పెట్టుకో. ఇంకోవడం తిండిపోతాడు, ఇంకైనా జరుగు. పాశ్రమ కోపపడద్దు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, నా వైపు చూస్తూ వినండి. ప్రత్యక్ష గుడారపు సేవా క్రమాలకు సంబంధించిన ఒక అద్భుతమైన పాఠాన్ని బహుతేటగా ప్రభువారు మన కొరకు రాయించారు. మీరంతా కూడా కంఠత పెట్టాల్సిన, గుండెల్లో పెట్టుకోవలసిన, అసువుగా చెప్పాల్సిన ఒక క్రమం ఉంది. దేవుని మహాకృపలో ఒక 10 ఏళ్ల క్రితం ప్రభు నాకు అది నేర్పించారు. రామగుండం బైబిల్ స్కూల్లో కావచ్చు, నేను ఎక్కడ నిలబడ్డా ఆ క్రమాన్ని నేర్పిస్తానే ఉంటాను ఎక్కడైనా. ఎందుకంటే నేను కొత్తగా బైబిల్ ట్రైనింగ్లు కానీ ఎక్కడ చదువుకోలేదు. ఒక్కరోజు కాలేజీ కూడా కోర్సు కూడా నేను పోలేదు. ఎక్కడ చదువుకుంటూ ఉండగా ప్రభు సేవకు పిలిస్తే వెంటనే లోబడ్డాను. నాకు తెలిసి భూమి మీద నేను చేసిన మంచి పని అంటే ఏదన్నా ఉంటే ఆయన పిలవగానే లోబట్టమే. అన్నీ ఆయనే చేసుకున్నాను. నేను చేసింది ఏమి లేదు భూమి మీద. ప్రకటించింది ఆయనే, గ్రహింపజేసేది ఆయనే, ఒప్పింపజేసేది ఆయనే, రక్షించేది ఆయనే, వాళ్ళని కాపాడేది ఆయనే, ఆయన సిద్ధపరిచేది ఆయనే, తీసుకెళ్లేది ఆయన. ఉట్టిదే మనదంతా జీరో పాత్రే. మరి ఏందిరా అనేది అంటే, పిలవగానే ఒక్క క్షణం ఆలోచించుకోండి. ఇంకా చిన్న వయసు కదా ప్రభా, చదువుకున్నాను ప్రభా, ఇది చదివయ్యే కొత్త, ఒక రోజు జాబ్ చేసి వస్తా, ఇట్లాంటి పిచ్చ పిచ్చ మాటలు ఏం మాట్లాడుకోండి. ఆయన పిలవగానే ఇన్ని కోట్ల మంది పరిశుద్ధులు క్రైస్తవులు ప్రపంచంలో ఉండగా నన్ను కోరుకున్నాడు ఏందిరా బాబుని ఎగిరి గంతేసి వచ్చేసి.
అదొక్కటి మటుకు నేను చేశా, అదొకటి నేను ధైర్యంగా చెప్పగలను. అంతవరకు మనం ఆ తర్వాత ఇప్పుడు వచ్చి 28 సంవత్సరాలు నేను చేసింది ఏమీ లేదు, అన్నీ ఆయనే చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే ఇంకొక సాక్ష్యం కూడా చెప్పాను, మరీ బొత్తికట్ట కనబకలే. ఇంకోటి చెప్పంటే చెప్తాను. ఎన్ని కష్టాలు, నిందలు, అవమానాలు, బాధలు, శ్రమలు, కరువులు, రోగాలు, ఎన్ని దాడులు వచ్చినా సేవను వదిలిపెట్టలేదు. ఆయన వాక్యాన్ని నమ్ముకోలేదు. అంతవరకైతే చెప్పగలను. చాలా కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం కూడా భయంకరమైన శ్రమలో ఉన్నాను. చాలా దారుణమైన పోరాటంలో నలిగిపోతున్నాను. అయినా ఇందులోనే చచ్చిపోవాలని కదా వచ్చాను, ఇంకెందుకులే అని అట్ట బతుకుతున్నాను. చాలా దారుణమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాను. అయినను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గుడారపు క్రమాల్లో మనందరం నేర్చుకుని కంఠత పట్టాల్సిన ఒక పాఠం ఏంటంటే, ఆది అపోస్తలుల బోధ అనే పునాదిపై అనండి ప్రత్యక్ష గుడారపు క్రమాలలో మనం బ్రతకాలి, సేవ చేయాలి. ఇది మీరందరూ కంఠత పట్టాలని కోరుకుంటున్నాను. ఇది ఆది కాండం 1:1 నుంచి ప్రకటన 22 చివరి దాకా మొత్తం సారాంశం అది. మొత్తం ఇది 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 అర్థం కాకపోతే, ఇది రాకపోతే మనం మిస్ అవుతున్నట్టే, ఫెయిల్ అవుతున్నట్టే, దెబ్బతిన్నట్టే. ఇందులో కొంచెం కూడా అనుమానం లేదు. ఎందుకంటే మన పునాదేమో అపోస్తలుల బోధ, క్రమాలేమో గుడారపు క్రమాలు. చాలామంది అది పాత నిబంధన కదా, కొత్త నిబంధన కాలంలో అవి చెప్తావు ఏంటని నా మీద చాలామంది పెద్ద పెద్ద దగ్గరలు కోప్పడతారు, విమర్శలు చేస్తారు. ఆడికి అసలు నూతన నిబంధన అర్థం అవ్వలేదు, ఆడు ఇంకా అందులో బతుకుతున్నాడు అని చెప్పి తిడతారు. వాళ్ళు పెద్దవారు కనుక ఆ మాత్రం హక్కులకు ఉంటుంది, పర్లేదు, తిట్టని, ఏం కాదులే, అది కూడా ఒక ఆశీర్వాదం, ఏం తప్పులేదు. నేనేమంటున్నానంటే, మనం ఎక్కువ కష్టపడకుండా కొంచెం తొందరగా ఆశీర్వాదం వచ్చేలాగా వాళ్ళు తిడుతున్నారు. నిజానికి నాకు ఒక 1000 రూపాయల ఆశీర్వాదం రావాలనుకో, ఆ 1000 రూపాయల ఆశీర్వాదం నాకు ఇంకో 5 సంవత్సరాల తర్వాత అర్హత వస్తుంది. వీడు తిట్టి ఇప్పుడు ఇప్పిస్తున్నాడు. ఆడు తిడుతుంటే, విమర్శిస్తుంటే, కొడుతుంటే యేసుప్రభుకి జాలేసి, సర్లే వీడికి 5 ఏళ్ళ తర్వాత ఇద్దామన్నాను కానీ తీసుకో. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ పెడదాం అనుకుందాం, ఏడు చూసి ఇప్పుడే ఇచ్చింది. అంతే, ఇంతకని ఏమి లేదు. అట్ట బతుకుతున్నాను, ఏమి లేదండి బాబు. నన్ను తిట్టేవాడు, విమర్శించేవాడు కూడా నాకు ఎంత మేలు చేస్తున్నాడో వాడికి మొత్తం అర్థమైపోతే తిడతాం మానేస్తాడని నేను చెప్తలేదు బాగా. దేవునికి మీరు నవ్వుతారు కానీ నిజం సార్, ఇవన్నీ మీరు కూడా అనుభవిస్తే మీకు తెలుస్తుంది. నిష్కారణంగా నీవు కన్న బిడ్డలే నీ సంఘంలో నిన్ను దూషణగా మాట్లాడితే నీకు ఎంత గాయం అనిపిస్తుంది. ఇవన్నీ అనుభవిస్తే తెలుస్తాయి, కానీ ప్రసంగాల్లో పాయింట్లుగా రాసుకుందామంటే ఆడైతే అయ్యి. మొన్న ఒక పాస్టర్ గారు 65 సంవత్సరాల వయసు, వాళ్ళ చర్చి పెద్ద మందిరం అన్నమాట, వెస్ట్ గోదావరిలో. అన్ని జనుల మధ్య నుంచి రక్షించబడ్డారు. చాలా మంచి సేవ. ఆదివారం ఒక 2500 3000 మంది సంఘంలో కూర్చుంటారు సంఘారాధనలో. ఆ మందిరం పెద్దది కనుక దానికి తలుపులు కిటికీలు ఉండవు. ఇక వచ్చేవాళ్ళు పోతారు. రాత్రులు చాలామంది యవనస్తులు పడుకుంటారు మందిరంలో. ఈ దానికి తాళాలు వేసుకోవడం, లైట్లు ఆరిపోవటం అట్టు ఉండదు. అయితే వాళ్ళ చర్చికి ఎన్నడూ రాని ఆ వీధికి సంబంధించిన ఒక యవనస్తుడు, వాడు ప్రభు నమ్ముకోలేదు, వాడికి ఇష్టం ఉండదు. ఆ రాత్రి వచ్చి పడుకున్నాడు మందిరంలో. ఎవరిని వచ్చి కుర్రలు పడుకుంటా ఉంటే ఏమనరు, సర్లే పడుకునే గుడిలో దేవుడి గుడి కదా అని. ఉదయంకి చచ్చిపోయి ఉన్నాడు. ఆడే కొంచెం నొరగా ఉంది, తీసుకెళ్తే పురుగు మందు దాకా చచ్చిపోయాడు. వాడు ఎక్కడో ఏదో కష్టం, సమస్య, ఇబ్బంది ఉంది, వాడు పురుగు మందుకు వచ్చి చర్చిలో పడుకున్నాడు. ఈ పాస్టర్ గారిని తీసుకెళ్ళి లాకప్లో పడేశారు. ఆయన వయసు 65 ఏండ్లు. ఆయన ఎంత నెమ్మది పరుడో, దీనుడో, సాత్వికుడో అన్యజనులు, వ్యతిరేకులు కూడా సాక్ష్యం ఇస్తారు. పోలీస్ వారికి కూడా తెలుసు. వారు అన్నారు, మేమేం చేయం సార్, ఊరంతా వచ్చి చర్చిలో ఆత్మహత్య జరిగిందంటే నేను యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా అంటాడు ఆ ఎస్ఐ గారు.
ఎమ్మెల్యే గారి స్థాయి వరకు వెళ్ళి చాలా తిప్పలు పడి ఒక రోజుకు వారిని బయటకు తీసుకొచ్చారు. కొన్ని లక్షలు కట్టమన్నారు వారిని, నష్టపరిహారం ఆ కుటుంబానికి. ఈయనకి ఏమి సంబంధం అసలు? ఆయన ఎవరు? సరే అప్పులు సప్పులు తెచ్చి కట్టారు. కట్టిన తర్వాత బయటకు వచ్చిన ఇదంతా అయిన తర్వాత ఫోన్ చేశాడు. పాస్టర్ గారు బాగున్నారా? అయ్యా బాగున్నానయ్యా అని ఏడుస్తున్నాడు. నాకేం అర్థం కాదు. ఏమైంది పాస్టర్ గారు? అయ్యా ఇట్లా ఏందయ్యా, ఊర్లో చాలామంది నన్ను ఏ విధంగానైనా జైల్లో పెట్టించాలి, నేను బయటికి రాకుండా చేయాలని చాలా కష్టపడ్డారయ్యా. కానీ ఒక రోజంతా స్టేషన్లో ఉంచి పంపించారయ్యా. ఇన్ని లక్షలు కట్టమన్నారయ్యా. ఆ వ్యక్తికి ఆ సమస్యకి నాకు అసలు సంబంధమే లేదని ఊరంతా తెలుసయ్యా. అయినా ఒక్కరు కూడా మా పక్షంగా మాట్లాడలేదయ్యా. సంఘస్థులు కూడా పెద్దగా ఎవరు రాలేదయ్యా అన్నాడు. 2,000 మంది సంఘం. పిచ్చికిపోయాడు ఆయన, పిచ్చికిపోయాడు. నా జీవితాన్ని వీళ్ళ కోసమే దారిపోసాను కదా, ఎవరు ఎందుకు రాలేదు అని పట్టుకుంది ఆయనకి. అన్నిటికన్నా అన్యులు కాబట్టి వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు, సహజమే. వాళ్ళకి యేసయ్య అంటే ఇష్టం లేదు, క్రైస్తవ్యం ప్రబలుతుందని కోపం మీద ఉన్నారు. వాళ్ళు ఎట్లయినా నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న న్యాయమే, వాళ్ళ దృష్టిలో చూస్తే అది కరెక్టే. కానీ వీళ్ళకేమైంది? ఒక 30 మంది 50 మంది వచ్చారు, కొన్ని వేల మంది గమ్మున ఉన్నారంట అంతే. ఆదివారం చర్చకొచ్చి అయ్యా చాలా మీకోసం ప్రార్థన చేసామయ్యా అన్నారంట. కానీ ఆయనకి నమ్మబుద్ధి కావట్లేదు, గాయమైపోయింది మనసు. ఈ మాటలు మాట్లాడుతూ ఒక పదం అన్నాడు, ఆ మాట కోసం చెప్తున్నాను ఇదంతా మీకు. అయ్యా గుండె జబ్బులు ఇవన్నీ కూడా చిన్న చిన్న నరాలు కూడా స్కాన్ చేసి చెప్తున్నారు కదా ఇట్లుంది ఇట్లుందని. నా బాధను కూడా ఎవరైనా స్కాన్ చేస్తే బాగుంటాయి అని చిన్న పిల్లలకి ఏడిచాడు చాలాసేపు. ఇది ఎవరు చెప్తారయ్యా అని. ఆయన అంత పెద్ద ఆయన ఏడుస్తూ ఉంటే నా ఎట్లా ఓదార్చాలో అర్థం కాలే నాకు. అయ్యో పాస్టర్ గారు మీరు పెద్దవారు, మీరు మాకు చెప్పాలి, మీరు అంత బాధపడితే మేము మీకు ఏం చెప్పి ఓదార్చగలమయ్యా, దయచేసి బాధపడకండి అంటే, నేను ఎంత తమాయించుకున్న దుఃఖం ఆగట్లేదు పాస్టర్ గారు నాకు అని వారు బాగా రోధించారు. మీకు ఈ మాట ఎందుకు చెప్పాలనిపించిందంటే, సేవ ఎంత వర్ధిల్లినా, చాలా బాధగా ఉంది చెప్పడానికి, సిగ్గు అనిపిస్తుంది కానీ తప్పటం లేదు. సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే, సేవకుడు ఎప్పుడు ఒంటరి వాడే. నాకు జనం ఉంటారు, సపోర్ట్ ఉంటారనే ఆశతో మాత్రం సేవ చేయొద్దు. ఆయన ఇచ్చాడు కదా అని భయంతో భక్తిగా చేయండి అంతే. నేను ఎంత కష్టపడ్డాను, వాళ్ళ కష్టం ఉంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఉపవాసాలు ఉన్నాను, ప్రార్థన చేశాను, వాళ్ళ దుఃఖంలో నిలబడ్డాను. వారు ఈ రోజు నేను నిలబడ్డానికి కారణం నా కష్టం, నా కన్నీరు కనుక రేపొద్దున నాకు కష్టం వస్తే వాళ్ళు నిలబడతారు అనుకోవద్దు. నా సలహా ఇది. ఇది ఒక బైబిల్లో ఉంది, రెఫరెన్స్ అడిగితే నేను చెప్పలేను. 28 సంవత్సరాలుగా బాధలు పడి మీకు చెప్తున్నా. ఇప్పుడు రాదనుకొని, సహకారం లభించదు అనుకొని సేవ చేస్తే వస్తే సంతోషం, లేకపోతే లేదు. వస్తుంది అనుకొని చేస్తే నిరాశ ఎక్కువైపోతుంది కదా. గుండె పగిలి చావాల్సి వస్తుంది. దైవజనులకు గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి? హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నారు. ఎందరూ ఉన్నా నీ ఒక్కడివే, ఏరోడు రాశాడు దైవజనుడు పాట. ఇవన్నీ జీవిత వాస్తవాలు. లోకంలో సహజమే, సేవలో ఇంకా సహజం. కనుక మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడి తిరిగాను. అసలు మన పిలిపి అదయ్యాక ఏడ్చేది ఏడుంది? మనం పిలిచిన పోస్ట్కి సరిపడే ఉద్యోగం వచ్చింది అనుకోవటం, స్తోత్రం అనుకు పోవటమే. మీకు అర్థమైంది అంటారా? ఏమో 4 మాటలు బాధెత్తాడంటే ఇంకెట చెప్తాడు అనుకుంటే మరి ఏం చేయను? దొంగ వాగ్దానాలు అన్నీ చెప్పి మురిపించడం నాకు రాదు. అయినా సరే ఏదో ఒక వాగ్దానం చెప్పు, అట్లా నాకు నచ్చలేదు అంటావా? నిశ్చయంగా పరలోకంలో మాకు బహుమానం ఉంటుంది. ఈ వాగ్దానం కదా ఇది, ఏనానా? మరి నాకు అయ్యేవచ్చు. నీ పిండి పిసుకు తొట్టి రొట్టెలు గంప రావు నాకు. చికాకు నాకు ఇవన్నీ చెప్పుకుంటూ తిరగాలంటే.
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో ₹1,00,00,000 మాట చెప్పనా? ఎన్ని బాధలు పెట్టినా మనం ఆయన్ని వదిలిపెట్టమని మన మీద ఆయనకి నమ్మకం వచ్చేసింది ఆల్రెడీ. ₹1,00,00,000 ఇది, అర్థమైందా? నీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ ఇదే, అర్థమైందా? ఇంకెన్ని బాధలు పెట్టినా నువ్వు ఆయన వదిలిపెట్టవన్న నమ్మకం నీ మీద ఆయనకు వచ్చేసింది, అర్థమైందా? ఇంకా సైతాన్ గడికే రాలా, ట్రై చేద్దాం అని అన్నాడు, చేస్తున్నాడు. చేయని ఆడికి ఎట్టకు తలకాయ లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభువు వాడు తలకాయ చెత్త కొడిచాడు. తోకలో ఉన్న చిన్న ఊపిరితో వాడు చేసుకుంటే తెలివి ఉన్నవాడైతే ఇప్పుడు సర్దేసుకోవాలి, వాడికి లేదు, తలే లేదుగా, ఏదో తిప్పలు పడుతుంటాడు. పన్నయ్య ఆయన చూసి మనం తిప్పలు పడి ఆడి తల చెత్త కొట్టినోడు మనకు తలకాయ. అసలు ఆడికి మనకి ఏడ చెట్టు అయింది కోవటం, అసలు అనకొండ కన్నా పెద్దది కనుక తోకలో కొంచెం గట్టిగా ఊపుంటుంది కనుక కొంచెం ఆడవడు జరుగుతుంది. ఆయనను పర్లేదా మీరంతా సైలెంట్ అయిపోయారు. హల్లెలూయా. ఏదో ఒక ఉప్పొంగ చేసే జ్ఞానం అని పౌలు గారు చెప్తారే, ఆ మాటలు నా దగ్గర లేవు. మేము మీ ఉన్నప్పుడు జ్ఞానముగా మాట్లాడే జ్ఞానయుక్తమైన తీయని మాటలు వాడలేదు, ఉప్పొంగ చేసే జ్ఞానాన్ని వాడలేదు. పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కనపరచు దృష్టాంతములు మాత్రమే వాడానని పౌలు గారు సాక్ష్యం చెప్పారు. పౌలు గారు చదువుకి అనుకున్న నాలెడ్జ్కి, కెపాసిటీకి, అనుభవానికి కమ్మని మాటలు నాలుగు చెప్పలేడా? చేతకాకనా పరిశైలు ధర్మశాస్త్ర ఉపదేశం చూసినప్పుడు వీళ్ళు నన్ను కొడతారని యేసుప్రభువు ముందే తెలిసిపోయినప్పుడే అయ్యో శాస్త్రులారా, అయ్యో ముష్క అనకపోతే పెద్దలు, ఘనులు, అనుభవనీయులు అన్నట్టు మాటలు డైలాగులు వేయొచ్చుగా. ఆ మాత్రం రూపాయి లేకరా యేసుప్రభుకి. ఆ పదానికి అరుగుడు కాదు, ఏదోటి చెప్పాల్సిన కర్మ ఆయనకి లేదు, అంతే. కొంతమంది ఏమో ఈ పొగను తీసుకుంటూ కూర్చున్నారు, మైకి పట్టుకోగానే అటు తాగుపడుతాడని తెలిసినా వారు ఎంతో ఆత్మీయులు, వారు పెద్దలు, మరి వారు ఎంతగానో దైవ ప్రియులు, వారు ఎంతగానో సేవకుల్ని ప్రేమిస్తారు. మేము ఇంటికి వెళ్ళినప్పుడు కాఫీ ఇచ్చాడు, ఏ ఎదవని తడు పొర కాఫీ ఇచ్చాడంట, ఈడిగా ఇంకో కాఫీ కోసం ఇప్పుడు తిప్పలు పడతాడు. నాకు పిచ్చి కోపం వచ్చిందట అని పనులు చేస్తే నన్నేమో టెర్రరిస్ట్ పార్టీ అంటారు. ఏం చేయలేదు, టైం అయిపోతుందయ్యా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రత్యక్ష గుడారపు క్రమాలను ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. అది పాత నిబంధన కాదు, అది పరలోకములో ఉన్న గుడారము. అక్కడ యాజకుడి పేరు మెల్కీసెదెకు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ గుడార క్రమాన్ని గురించి నిర్గమాలో బయలుపరిచాడు, లేవీలో తేటపరిచాడు, కీర్తనలో ప్రస్తావించాడు, హెబ్రీలో ఫైనల్ చేసేసాడు. మీకు అర్థమైందా? మెల్కీసెదెకు క్రమము చొప్పున నువ్వు నిరంతరము యాజకుడు అయి ఉన్నావని చెప్పేసి ఆ క్రమం ఏది? పరలోక ప్రత్యక్ష గుడార క్రమం, పాత నిబంధన క్రమమో నిత్య క్రమమో అనకుండా నిరంతరము అదే క్రమం అని చెప్పాడు. అది నిరంతర క్రమం అని రాసిన తర్వాత కూడా పాత నిబంధన అంటే అటు బైబిల్ చదువుతున్నాడు. అసలు పాత నిబంధన, అసలు ఏ నిబంధన, ఏ మనిషి లేనప్పుడే పరలోకం ఉందిగా, పరలోకం ఉన్నప్పుడే అందులో గుడారం ఉందిగా, ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడుగా, ఆయన యాజక్రమాలని చేస్తున్నాడుగా. నేను మీ మధ్యలోకి రావాలంటే సేమ్ అలాంటిది కడితే వస్తానన్నాడు, దాన్ని చూపించాడు తప్ప అది ఎప్పటి నుంచో ఉందిగా. చూపించాడు, గుడి కట్టాడు, కట్టిన తర్వాత ప్రతిష్ఠించాడు, ప్రతిష్ఠించమన్నాడు, మొత్తం ఇప్పేసి ప్యాక్ చేసుకుని పదన్నారు. అయితే గుడి గట్టికి ఇప్పేయమన్నామేంటి అన్నారు. మరి అదెందుకు నాకు, నేను హస్తకృతములకు ఆలయంలో నివసింపన్నాడు. ఆ మొక్క చెప్తే ఇంత బంగారం పెడదామా? ఇన్ని సావులు దాచి గుడి కట్టాక నేను ఉన్నానంటావేందా అంటే, మరి ఎందుకు కట్టమన్నావు? మందిరం ఎలా ఉంటాలో మీకు తెలియాలని కట్టమన్నాను. ఇప్పుడు ఇది వద్దా? మరి ఎక్కడ ఉంటామంటే నేను మీలో నివసిస్తాను. మన యందు నివసింపగోరిన దేవుడు మనము ఎలాంటి ఆలయముగా మారాలో అర్థం అవ్వడానికి అది చూపించాడు. పర్మనెంట్ క్రమం ఏంటి? అందుకనే నిరంతర యాజకత్వం అని చెప్పేసి వరుసగా సెమినార్లు కొన్ని సంవత్సరాలు పెట్టాను నేను, వరుస పెట్టి
అసలు ఆ కాన్సెప్ట్ అర్థమై సావాలని కదా ఏడుపంతా. కాబట్టి గుడారపు క్రమాలు ఆ కాలానికి మాత్రమే బయలుపరచబడిన తర్వాత కొట్టివేయబడ్డవి కావని, అవి పరలోకములో ఉన్న ఒక ఆలయ క్రమాలని, అవి నిరంతర క్రమాలని, క్రమాలు అవే ఎప్పటికీ ఉండాలని పునాదిగా అపోస్తుల బోధన మనకి ఇచ్చాడని మీరు గ్రహించారని నమ్ముతున్నాను. సింపుల్గా ఇంకో చిన్న చిట్కా చెప్తాను, చెప్పనా? నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది అన్న చూపించాడు యోహాన్ గారికి. ఎక్కడ? ప్రకటన 43 21 43 ఏడ ఉన్నాయి కదా. ప్రకటన 21లో చూపించి 10 నుండి 16 వచనాలు తర్వాత చదువుకోండి. అక్కడ ఏమన్నాడంటే, నన్ను చూడండి నానా, నీ గొర్రె పిల్ల భార్యను చూపించానా అన్నాడు. అయ్యా చూపించయ్యా, 4 అధ్యాయం అన్నీ తిప్పుతున్నావు కానీ అసలు గొర్రె పిల్ల భార్యను చూపించలేదు నాకు అన్నాడు. అట్టయితే జాలతో మరొక ఎత్తైన కొండ మీద కల చిన్న ప్రత్యక్షత కాదు, పరలోకములో కొంతకాలంగా సంచరిస్తున్నటువంటి అపోస్తులకు కూడా మరొక ఎత్తైన అనుభవానికి ఎక్కితే తక్క దొరకని ప్రత్యక్షత. అది అల్లటప్ప విషయం కాదు, అది పరలోకములోనే మరొక శిఖరం ఎక్కాల్సి వస్తుంది. మరొక ఎత్తైన పర్వతానికి వెళ్ళి ఇప్పుడు చూడన్నాడు. చూస్తే నూతన యెరూషలేం పట్టణం దిగి వస్తూ కనబడింది. హలో, మీరేం చూపిస్తానన్నారు? గొర్రెపిల్ల భార్యను చూపిస్తానన్నారు. ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? పాట. ఏంటి సార్ అంటే, అదే గొర్రెపిల్ల భార్య అన్నాడు. అన్న తర్వాత మరి దాన్ని జూమ్ చేశాడు. జూమ్ చేస్తే కరెక్ట్గా ఎక్కడ ఉంది? పునాదుల మీద పడ్డాయి. పునాదుల మీద చూస్తే 12 మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి. ఇటు పెట్టాడు గుమ్మాలకి. చూస్తే 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఇదే పట్టణము. 12 మంది అపోస్తుల పేర్లు ఎక్కడ ఉన్నాయి? పునాదుల మీద ఉన్నాయి. 12 మంది ఇశ్రాయేలీ గోత్రకర్తల పేర్లు ఎక్కడ ఉన్నాయి? గుమ్మాలు పునాదులు కలిస్తేనే పట్టణమా? పట్టణమే గొర్రెపిల్ల భార్యగా. మరి గొర్రెపిల్ల భార్య అంటేనే పట్టణమా? మాట్లాడరే. గొర్రెపిల్ల భార్యను చూపిస్తారని ఏం చూపించాడు? పట్టణంలో ఎవరెవరు ఉన్నారు? వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తేనే పట్టణం. అదే గొర్రెపిల్ల భార్య. నీకు అర్థమైంది ఇప్పుడు? గొర్రెపిల్ల భార్య అంటేనే ఎత్తబడి సంఘం, అంతేనా? అంటే సంఘంలో పునాదులు ఏమి ఉండాలి? క్రమాలు ఏమి ఉండాలి? అదేగా నేను చెప్పింది. మరి నీకు నచ్చలేదు కాబట్టి తప్పండి ఎట్టండి ఉన్నది. వేసవకాలం నాకు చికాగ్గా ఉంది కాబట్టి సూర్యుడు ఉండకూడదంటే ఎట్టయింది? మనం ఎట్ట మారుస్తాం సార్ క్రమాలు? దేవుడు పెట్టిగా, దేవుని స్తోత్రం. మీకు అర్థమైంది ఇప్పుడు నా బాధ అంతా? ఇదే పని మీద ఉన్నాను 20 ఏళ్ళ బట్టి. నాకు ఇంకొత్తగా పని ఏమి లేదు. బిజీ అంటారు మీరు, కానీ ఏమి చదువుకుంటూ ప్రార్థన చేసుకోవటమే. ఎన్ని బిజీ ఏమీ లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని సేవకులారా, సహోదరులారా, సహదాసులారా, మా బిడ్డలారా, తల్లులారా, పాయింట్ ఏమిటంటే మన క్రమాలన్నీ, సేవా క్రమాలన్నీ, జీవన క్రమాలన్నీ గుడార క్రమాలే. ఆమేన్. టపటపా చెప్పేయమంటారా? గోడర్లకు ఎంటర్ అయితే ఫస్ట్ బలిపీఠం ఉంటుంది. బలిపీఠం అంటే ఏంటి? సమర్పణ. సమర్పణ ఉండాలి, అక్కర్లేదు మనకి? మరి ఇంకే కొంచెం ముందుకెళ్తే గంగాలం, శుద్ధీకరణ ఉండాలో వద్దా? కొంచెం ఎదరికెళ్తే దేవవృక్షం, అభిషేకం ఉండాలో వద్దా? కొంచెం పక్క వస్తే దోపేదిక, ప్రార్థన జీవితం ఉండాలి, అక్కర్లేదా? ఈ పక్క వస్తే బల్ల సహవాసం ఉండాలి, అక్కర్లేదా? మరి ఇంకేందిరా మనం మార్చేది ఇప్పుడు? అది పాత నిబంధన అంటే నీ నిబంధన ఏందిరా? ఏది? సమర్పణ అక్కర్లేదు, శుద్ధీకరణ అక్కర్లేదు, అభిషేకం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, సహవాసం అక్కర్లేదు అనే ఒక వింత విచిత్ర దుష్ట దుర్మార్గ పాపిష్ట నిబంధన ఏమైనా ఉందా నీకు? ఇవన్నీ వద్దని సైతాన్ మాటలు మాట్లాడు బాబు. ఇప్పుడు ఇందులో ఏం తీసేస్తావు? తీసేయి. మరి ఏంటి? అది పాత నిబంధన. నీదేంది చెప్పురా? అర్ధ ఆకలి మహాపాపం. ఎందుకు కుదురుగా కడుపు నిండు వాక్యం తిను. హెచ్కేల్ రోడ్డు ఎక్కేస్తాడు, నరపుత్రుడు ఆగు అన్నాడు. యాకేసావు కదా, మళ్ళీ ఇంకా ఆగమంటున్నావు ఏంటంటే, అట్టు కాదు నాన్న, ఈ పుస్తకం తీసుకొని తినే అన్నాడు.
నేను చాలా సేవ కొరకు ఆసక్తిగా ఉన్నాను. ఇప్పుడు ఎన్ని తినవా ముందు కడుపు నింపేసుకున్నాడు. కడుపు నింపుకొని ఇప్పుడు వెళ్ళి ప్రకటించాను. నువ్వు ప్రకటించడానికి వెళ్ళే ముందు గ్రంథాన్ని నవిలి మింగేసి కడుపు నింపుకొని అప్పుడు ఎక్కయ్యా. ఇక 23వ కీర్తన చదువుకొని ఇక దాని మీద మంచి 6 వచ్చాలకు 6 పాయింట్లు రాసుకొని దాన్ని మంచి పేపర్ క్లిప్ పెట్టి గట్టిగా కాబట్టి ప్రభువునందు మనము చూచినట్లయితే ఎట్ సార్ సేవ ఇది చక్కగా నవిలి మింగేసి దీంట్లో బతకాల. మళ్ళీ మీరు కూడా ప్రసంగికం చేసే పని పాచ కాదు కదా, నాకు కాదు అనుకునేవు. నవిలి మింగేయాలి పాస్టర్మ కూడా బైబిల్ని. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇక అవన్నీ నేను పట్టించుకున్నాను. నేను బట్టికి ప్రార్థనలో గడుపుతాను. నీకు సంగతి తెలుసా, బైబిల్ చదవకపోతే ప్రార్థన సరిగ్గా రాదు నీకు. ఇందులో విషయాలకే చేయాలి ప్రార్థన, అంతేకా. ఇప్పుడు ఇందులో చెప్పితే ఏం చేస్తావు? టీవీ నేను చూసి చేస్తావు ప్రార్థన. బైబిల్ చదవకపోతే ప్రార్థన ఎట్లా చేయగలం మనం? అదేగా మనకు విషయం అందించేది. కనుక నేను ప్రార్థనలో మరి కొనసాగాలని ఆశపడతాను అన్న వాళ్ళు కూడా ఇంకెక్కువ బైబిల్ చదవాలి, లేకపోతే కుదరదు. అవునంటారు కాదంటారు? దేవునికి మహిమ కలుగునగా. ఇంకొక 5 నిమిషాలు మాత్రం మిగిలి ఉంది. ఉపోద్ఘాతానికి ఇంత టైం బట్టి మరి నేనేం చేయను, ఇవన్నీ చెప్పకుండా మీకు డైరెక్ట్గా చెప్పి కుదురుద్ది. పునాది వేసుకోవద్దు అయ్యా, వద్దా? నీకు నచ్చినట్లేదే చూడమ్మా, అన్నిట్లో ఏకీవించట్లా మీ వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ గుడారములో బలిపీఠం, గంగాలం, దీపవృక్షం, ధూపవేదిక, బల్ల, మందసం, ఇవే కదా మొత్తం ప్రధానమైన ఉపకరణాలు. ఇందులో ఈ పూట మనం ధ్యానానికి తీసుకున్నది బల్ల. ఓకేనా? బల్ల సహవాసానికి గుర్తు అనండి. సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల, ఏదైనా సరే నిర్మలమైన బల్ల, పదం ఏదైనా దాని సాదృశ్య పాఠం సహవాసం అనండి. రైట్. ఈ సహవాసానికి సంబంధించి ఒక కీలకమైన వ్యాఖ్య మీరు వినాలి, బాగా వినండి. ఈ సహవాసం గుడారం లోపట ఉంది, ఈ సహవాసం పైకప్పు కింద ఉంది. ఓకేనా? ఈ సహవాసం ధూపవేదిక పక్కన ఉంది, ఈ సహవాసం మందసానికి కొంచెం ఎదురుగా ఉంది. మీకు అర్థమైందా? సహవాసమే కాబట్టి మేము చాలా మందితో సహవాసం ఉంటామని మాటలు మేము ఒంటరిగా ఉండేవాళ్ళం ఏం కాదండి, మాకు సహవాసం ఉందండి, ఇక అదే పద్ధతి ఏం కాదండి. ఓకే, కానీ నీ సహవాసం ఎదురుగా మందసం ఉందనన్నా, నీ సహవాసం పక్కనే దోపవేదిక ఉందనన్నా, నీ సహవాసం పైన పైకప్పు ఉందా? ఏమీ లేకపోయినా కూడా నువ్వు సహవాసంగా ఫీల్ అవుతున్నావా? దేవుని స్తోత్రం. ఇవన్నీ మనము మార్చలేని, మార్చకూడని క్రమాలు. మన సహవాసము దేవుని ఎదుట ఉండాలి, ఆయన ఎదురుగా పెట్టుకొని బతకాలి. మన మామూలుగా ఇద్దరు కుల సంఘాలు, కార్మిక సంఘాలు లాంటి సంఘాలు కాదు. ఇంటి పేదోడికి ఒక సంఘం, ఎన్ని సెట్స్ ఒక సెట్ అవ్వండి. ఇక్కడ దేవుని ఎదుట ఉండాలి ఈ బల్ల. ప్రార్థనా జీవితంతో అనుసంధానమై ఉండాలి ఈ బల్ల. ఆత్మీయ నాయకత్వం అనే పైకప్పు కింద ఉండాలి ఈ బల్ల. ఇవన్నీ కూడా మనము మార్చకూడని, మార్చలేని క్రమాలు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇకపోతే అసలు బల్లకి సహవాసానికి ఏం సంబంధం, దీనికి దాన్ని లింక్ పెట్టావు అనే ప్రశ్న వస్తే ఏమన్నాడు? సేరు గోధుమ పిండితో ఒక భక్ష్యము, ఒక రొట్టె చేయాలన్నాడు. అలాగా 12 రొట్టెలు చేయమన్నాడు. ఎందుకు 12 రొట్టెలు చేయాలి? 13 చేయొచ్చుగా, 11 చేయొచ్చుగా అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాలే గనుక రొట్టెలు కూడా అంటే ఏమర్థమవుతుంది? ఒక రొట్టె ఒక గోత్రానికి. ఇప్పుడు చెప్పండి, అంటే ఇప్పుడు 12 రొట్టెలు ఉన్నాయంటే ఇక్కడ ఏమిటి అర్థం? 12 మంది కూడా నా సన్నిధిలో ఉన్నారని. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట వినండి, ఆ రొట్టె ఎవరికి సూచనగా ఉంది? ఇజ్రాయేలులకే, గోత్రానికే సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆ రొట్టె బల్ల మీదికి రావాలంటే ఏం జరగాలి అనేది మన సేవ,
గోధుమలు ఎక్కడుంటాయి? పొలంలో ఉంటాయి. గోధుమలు ఎక్కడుంటాయి? ఇప్పుడు పొలములోకి వెళ్ళి వాటిని కోసి తెచ్చే దైవజనుడు కావాలి. ఇది కోతకు సమయం అని పాడతాం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారని ప్రార్థన చేస్తాంగా. ఏ పనివారు? ఈ పంటను కోసే పనివారు కావాలి కదండి. అంటే సేవలో మొదటి భాగం సౌవార్తిక సేవ. సువార్త అనేది సేవ మొత్తం వ్యాసంగంలో ప్రథమ విభాగం. ఈ సేవకుని దేవుడు ఎలా పోల్చాడంటే, కొడవలి చేత పట్టుకుని పంటను కోయుచున్న వాడితో సువార్తికుని దేవుడు పోల్చాడు. అంటే సువార్తికుడు అనే పనివాడు సువార్త అనే కొడవలితో ఆత్మలు అనే పంటను పొలము అనే లోకం నుండి కోసి తెచ్చేయాల. దేవుని రాజ్యం అనే కొట్టులోకి వేసేయాలి. ఆమేనండి. అందరికి అర్థమైంది అంటారు ఈ గొడవ అంతా కూడా. సువార్తికుడు అనే పనివాడు సువార్త అనే కొడవలితో పొలము అనే లోకములో నుండి ఆత్మలు అనే పంటలను కోసి అనగా వేరు చేసి దేవుని రాజ్యం అనే సంఘంలో కొట్లలో కూర్చాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేద్దాము? ఎంతసేపు ఆ పంట అక్కడే బలపడినట్లు అక్కడే యూరియా వేసి అక్కడే నీళ్లు పెట్టి అక్కడే కంచె కట్టి మనం కూడా దాని కింద కూర్చొని 4 కంకులు కోసుకొని తిని, ముందు వాటిని కోసి దేవుని రాజ్యం అనే కొట్టులోకి తేవాలి. అంటే లోకములో నుండి వేరు చేసి సంఘమునకు అంటుకట్టుట మొదటి పరిచర్య. అసలు కీలకమైన డ్యూటీయే అది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆ కొట్లలోనికి వచ్చినటువంటి పంటను, ఆ గింజల్ని ఉపదేశం అనే రోట్లు వేసి దంచాల. వేసి రక్తం వేసి అడిగి రోడ్డు మీద ఉపదేశం పెడితే అవదు, కోసుకొచ్చేటివే ఫస్ట్. వాడిని లోకంలో నుండి, పాపముల నుండి, ఆచారం నుండి, వ్యసనం నుండి వేరు చేసి దేవుని సంఘానికి బాప్తిస్మము ద్వారా అంటుకట్టాల. కొట్లో చేరిన తర్వాత మెల్లిగా జాగ్రత్తగా రోకలి పోటు వేసి రక్తం వేసి. ఇప్పుడు చూసారా రోకలితో? ఇప్పుడంతా ఆధునికమైన కాలం వచ్చిందిగా. ఆ రోకలి పోట్లు చూసిన తరమా కాదో డౌట్ అవుతుంది నాకు ఇప్పుడు. ఆ గింజలు అట్లా పోటేస్తున్నప్పుడు ఏం జరుగుద్దండి? కొన్ని గింజలు ఎగురుతాయి. ప్రతి గింజ నమ్మకంగా అప్పగించుకుంటుందా? కోట ఎగురుతాయి. కొన్ని ఎగురుతున్నాయి కాబట్టి పోనీ అని వదిలేస్తామా? చక్కగా జాగ్రత్తగా అందరినీ ఉపదేశంలో నలగొట్టాల్సిందే మనం. ఇంకొక ఆప్షన్ లేదు. చక్కని మెత్తని పిండి అయిన తర్వాత కూడా జల్లెడ బట్టి మళ్ళీ ఇంకొక రౌండ్ వేసి జాగ్రత్తగా చక్కగా మెత్తని కర్రకుదనం ఏమీ లేని సాత్వికులుగా, దీనులుగా దేవుని చిత్తానికి, దేవుని ఉపదేశానికి, దేవుని క్రమానికి, దేవుని అధికారానికి సంపూర్ణముగా అప్పగించుకొనగలిగిన వారిగా వాళ్ళు మనం ప్రయాసతో సిద్ధపరచుకోవాలి. ఆ మెత్తని పిండిని ఏం చేయాలట? సేరు పిండి తీసుకోవాలంటే ఇప్పుడు. ఆమేన్. సేరు పిండిని ఒక మంచి పాత్రలో వేసి కాస్త ఉప్పు వేసి కాస్త నీరేసి పిండి చక్కగా ముద్ద కలపాలి. ముద్ద కలిపిన తరువాత నువ్వే మంచిగా చపాతీ చేస్తావు కదా. ముద్ద కలిపిన తర్వాత ఇది ఏ గింజలోని పిండి అంటే చెప్పగలవా? ఏం తెలుసు? ఆయా పొలాల్లోంచి గింజలు తెచ్చివి, అన్ని తీసుకెళ్ళి కొట్లు పోసాము. ఒక మానికితో గింజలు తెచ్చాము. అది ఏ పొలంలో గింజ మనకేం తెలుసు? ఈ పొలంలోది మెరక పొలంది, పల్లం పొలంది, పై పొలంది, అన్ని పొలాలు తెచ్చి ఆ కొట్టుని పోసాము. కోసేటప్పుడే తెలిసి ఇది పొలాన్ని పొలం అని. నూర్చేటప్పటికే మర్చిపోయాం. కొట్లో పోసేకి అడ్రస్ లేదు. 20 ఎకరం పొలం గింజలు మొత్తం తెచ్చి ఒక కొట్లు పోసాం. మనకి ఈ పూటకి 10 మానికలు కావాలి. 10 మానికలు గొలుచుకొని తెచ్చుకొని దంచుకున్నాం. ఇప్పుడు ఇది ఏ పొలంతో మనం ఎట్లా చెప్పగలం? వీడి ఏ కులం, వీడే జాతి, వీడే బ్యాచ్, ఇంకా గుర్తు దొరికితే ఆ పాస్టర్ గారికి దంచడం రాలా.
ఆ ఐడెంటిటీ పోతేనే కరెక్ట్ కదా. అది ఇంకా అన్ని అది గింజ అట్టగా చూస్తుందంటే వీడు దంచట్లేదు. వీడు అంటే వేరు వేరు పొలాల్లో ఉన్నటువంటి వేరు వేరు కంకుల గింజలను ఒక్క కొట్టులోకి చేర్చి ఒక్క రొట్టెలో దంచి ఒక్క రొట్టెగా చేయటమే సహవాసం. అందుకనే బల్ల అనే అనుభవానికి సహవాసం అని పేరు పెట్టడానికి కారణం అది. మనందరం అలాంటి వాళ్ళమే కదా. వేరు వేరు అనుభవాలు, వేరు వేరు విశ్వాసాలు, వేరు వేరు పరిస్థితులు, వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చాం. ఒక్క శరీరం ముందల అవయవాలుగా మారిపోయాం. కాబట్టే బల్లతో అంటే సహవాసం అనే పోలిక రావడానికి కారణం అది. నెంబర్ 1, మీరు లోకములో నుంచి ఆత్మలను కోయగలిగారా అంటే వేరు చేయగలిగారా. నెంబర్ 2, దేవుని రాజ్యం అనే కొట్లలో చేర్చారా. నెంబర్ 3, ఉపదేశములు వారిని మెత్తగా చేయగలిగారా. నెంబర్ 4, ఒక మంచి రొట్టె చేశారా. ఇప్పుడు 2 వైపులు కాల్చాల. ఇక అళ్ళు పచ్చి ఉండకూడదు. దేవుని అగ్ని అభిషేకమును సంఘమును అందరూ పొందాల్సిందే. అందరూ పరిశుద్ధాత్మ అగ్ని చేత లౌకికమైన ఈ పచ్చి శరీర సంబంధమైన పచ్చి కాలిపోవాలి. పచ్చి ఉంటే నిలబడదు రొట్టె. అది 7 రోజులు ఉండాల. 7 దినములు బల్లపోయే రొట్టె ఉండవలని అన్నాడు. పచ్చి పచ్చిగుంటే ఎట్ట చెట్టు అయింది. మంచి కాలిస్తే 2 వైపులా ఉంటుంది. సరే, ఇక నా మాట విను. బల్ల ఇంత పెద్ద బల్ల చేశాడు కదరా. 1 2 3 4 5 6 7 8 9 10 11 పెట్టచ్చుగా. 4 4 4 పెట్టచ్చుగా. సరిపోయింది. ఇక బల్ల 2 అడుగులు పెట్టించావుగా. 6 రొట్టెలు ఒక దొంతిగా, 6 రొట్టెలు ఒక దొంతిగా పెట్టమన్నాడు. ఇక్కడే నేను కోరుకున్న కీలకమైన మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. 6 6. ఓ దేవుడా, ఒకదాని పక్కన ఒకటి పెట్టగలిగినంత స్థలము అవకాశము ఉన్నప్పటికీ దేవుడు చాలా ఖచ్చితంగా ఖండితంగా 6 రొట్టెలు ఒక దొంతిగా ఉండవలెను అని స్పష్టంగా రాశాడు కదా. అంటే ఇప్పుడు ఏంటన్నమాట, సహవాస క్రమములో కీలక భాగమే మనము ఒకరినొకరు భరించుట. కొంచెం గట్టిగానండి. ఒకరినొకరు ఆదరించుకుంటా, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటా, ఒకరినొకరు బలపరచడం, ఇవన్నీ మంచిగానే ఉంటాయి. ఒకరినొకరు భరించడం అంటే దమ్మున్నవాడు ఒక్కడు చెప్పండి, గుండె మీద చేయబెట్టుకుని సాక్ష్యం, నేను ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళని భరిస్తున్నానని. చిన్న తేడా పక్కన కూర్చున్న వాళ్ళకి కాలు జరుగు ఓకే ఎవడు తగలకూడదు మనకు. ఎవరన్నా చంటి పిల్లలు కొత్తగా చర్చికొస్తారు, అలాగే పిల్లలకి అయ్యి మనగానే ఇక్కడ తీసుకెళ్ళు. వాళ్ళు ఇంకోసారి ఎందుకు వస్తారు సార్ చర్చికి? పిల్లలు అనగానే ఆడకుండా ఉంటారా? ఇంకా వాళ్ళ చర్చిలోకి వెళ్తే తిడుతున్నారండి బాబు. నువ్వు వాక్యాన్ని శ్రద్ధగా విన్నా, డిస్టర్బ్ అవుతున్నావు కాదంటలేదు. నీలాగే వాళ్ళకు కూడా వాక్యం మీద ప్రేమ రావాలంటే కొన్ని రోజులు ఉండాలిగా. వాళ్ళు వచ్చింది ఇవ్వాలి, నువ్వు ఎర్రగా చూస్తే ఇవ్వాలి బాయ్. ఎన్ని వేషాలు వేసినా పట్టించుకుని చర్చిలో సెటిల్ అవుతారు వాళ్ళు. పౌలు గారు అన్నమాట అన్నాడుగా, నీ జ్ఞానము వలన ఒక బలహీన మనస్సాక్షి గల విశ్వాసిని పోగొట్టేసావన్నాడు. నువ్వు మాట్లాడే లాజిక్లు పాయింట్లు అన్నీ కరెక్టే, నీకు మేము ఆన్సర్ చెప్పలేము, కానీ ఆడైతే నీ వల్లే పోయాడు, అది పక్క. ఏం అల్లరి చేయొద్దంటే తప్ప, దేవుని సన్నిధిలో మౌనం ఉండమని చెప్తే తప్ప, పిల్లల్ని క్రమంగా పెట్టుకోమంటే తప్ప, నీ ఆన్సర్లకి మేము చెప్పలేము నీ సవాళ్ళకి. కానీ నీ వల్లే ఆడు పోయాడు, అది మాత్రం నిజం. ఎందుకు పోయాడు చెప్పనా? నీ దగ్గర పాయింట్ లెక్క కాదు, నువ్వు భరించవుగా. నువ్వు అసలు నీకు నచ్చదుగా. నేను నమ్మి నీ చేతులు పెట్టాను నాన్న దేవుడు ఆత్మల్ని. చిన్న తేడా అవుతే సాగించవు, ఎవరిని భరించవు, టప్ ఆడిపోతావు. సాటి సహోదరుని తోటి దైవజనుని ఎవరిని భరించవు. భరించటం అన్న సీనే లేదు. వాళ్ళని మనం భరించడం ఏంటండి? గౌరవిస్తాం, కావాలతో ఆతిథ్యం ఇస్తాం, భరించడం ఏంటి? సహవాస క్రమం ఏంటి తెలుసా? భరించాలి. నేను మీకు ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు ఒక మాట అన్నా, 6 రొట్టెలు ఒక మినిమంగా మామూలుగా చెప్తున్నాను ఆ అంకెని బట్టి. అంటే ప్రతి రొట్టె కనీసం 5 రొట్టెల్ని మొయ్యాలి. అవునా కాదా? యాజకుడు ఏం చేయాలట?
ఉదయమును సాయంత్రము రొట్టెలను సవరించవలెను. ఈ రొట్టెని పైన పెట్టాలి, పై రొట్టెని కింద పెట్టాలి, ఇది మధ్యలో పెట్టాలి. ఇదే ఉద్యోగం పాస్టర్కి. ఏ రొట్టెకు పై ఛాన్స్ వస్తుందో ఏ రొట్టెకు తెలియదు. కానీ ఒకటి తెలుసు, ఖచ్చితంగా ప్రతి రొట్టె ఒక రోజైనా పైన ఉంటుంది, ఒక రోజైనా కింద ఉంటుంది. ఇది పక్కా. దేనికి ఎప్పుడు ఏ ఛాన్స్ వస్తుందో అయితే చెప్పలేం, కానీ పక్కాగా చెప్పొచ్చు, ప్రతి రొట్టె ఒక్కసారైనా అడుగుకి వెళ్తుంది, మీద కూడా వస్తుంది. ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చాలా కాలంగా అడుగునే ఉండిపోతే కూడా బాధపడద్దు. నీ మొత్తం ఆయుష్కాలం 7 రోజులు, ఖచ్చితంగా ఒక రోజు నువ్వు పై రొట్టెగా ఉంటావు. నువ్వు ఆల్రెడీ పై రొట్టెగా ఉంటే ఫిక్స్ అవ్వద్దు, నువ్వు కిందకి వెళ్ళాల్సి వస్తుంది. ఇవి మనం మార్చలేని క్రమాలండి. ప్రభు పెట్టారు సహవాసంలో. సంఘంలోనే కాదు, మన బిడ్డల్లో కానీ సేవకులుగా మనందరం సహవాసం ఉన్నాం. ఈ సహవాసంలో కూడా ఇక్కడ మీద కూర్చున్న వాళ్ళు ఒక రోజున వంటల దగ్గర ఉండాల్సి రావచ్చు, బాత్రూములు గడిగేవాడు ఒకసారి ఇక్కడికి రావచ్చు. ఇవన్నీ దేవుడు పెట్టిన క్రమాలు కదా. మనకు దేవుని క్రమాలు ఇష్టం కాకపోతే ఇంకెట్లా మరి సేవ? ఎక్కడో ఒక చర్చిలో చూస్తాం, ఆ పద్ధతి భలే ఉందండి. నీకు బైబిల్లో ఉన్న క్రమాలేమో మంచిగా అనిపించవు, ఏదన్నా ఒక పెద్ద చర్చిలో క్రమాలు మంచిగా అనిపిస్తాయి. నువ్వు బైబిల్ని వదిలేసి మరి ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడే ఎంతకంత జీతం ఇస్తాను అక్కడ రావు అంటే మంచి మాటలు రావే, ఇంకంతేగా. బైబిల్ని పక్కన పెట్టాక ఆడికి ఏంది గౌరవం ఇచ్చేది నేను? మళ్ళీ సేవకుడు అంటాడు, మళ్ళీ పాస్టర్ గారిని బైబిల్ పక్కన పెట్టేసేసి కుదరదో, గుండెల్లో పెట్టుకోవాలా, ఎత్తిని పెట్టుకొని మొయ్యాలంతే. కాబట్టి నా ముగింపు మాటలు, మొదటిగా మీరే విశ్వాసం అనుకుంటే మీరు లోకంలో నుండి వేరయ్యారా? ఫస్ట్. 2, మీరు పూర్తిగా దంచబడ్డారా? 3, అసలు ఒక రొట్టెగా మిమ్మల్ని చేసింది ఎవరు? చక్కని షేపులో చేసి కాల్చారా? అసలు బల్ల మీదకి వచ్చేసి ఒక పొలమని రొట్టెగా చేయబడ్డావా? ఎవరు నీ తరపున పరిచర్యలు దీన్ని తయారు చేసింది ఎవరు? ఏ క్రమాల్లో అడ్డగోలుగా వచ్చేసి ఎట్లా? అలా వచ్చిన తర్వాత సహవాసంలో దేవుని బల్ల మీదకి చేరావా? చేరితే అన్ని స్థానములలో అప్పగించుకున్నావా? నీకే స్థానం అని ఇవ్వచ్చు. ఒకసారి పై వాటికి కింద వాటికి మధ్యలో నలిగిపోవచ్చు, ఇద్దరు విశ్వాసుల మధ్యలో నలిగిపోవచ్చు, ఇద్దరు సేవకుల మధ్యలో నలిగిపోవచ్చు. ఇలాంటివన్నీ మనకు వస్తూనే ఉంటాయి. మనం అనుకుంటాం అనవసరంగా మనకు తలకాయ నొప్పి వచ్చింది మనకి. అది పాస్టర్ గారి చొరవతో జరిగితే పాస్టర్ నువ్వు అన్నిట్లో దూరిపోతావు, అందుకని పాస్టర్ అంటది. పాస్టర్ అమ్మ చొరవతో జరిగితే పాస్టర్ అంటాడు. నువ్వు బాగా స్పీడ్ అయిపోతున్నావు ఈ మధ్య, ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి. ఇప్పుడు చూడు ఎట్టయిందో. అసలు నిజమేంటి? అదే సేవాక్రమం. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో నలిగిపోవటం అనేది మనకు తప్పదు, ఏదో పరిస్థితిలో అవుతుందట. అలాగని పంచాయతీలకి తగ్గులకి వెళ్ళమన్న ఉద్దేశం కాదు. మనం ఎంత ప్రేమతో సమాధానంగా కష్టపడుతున్నా ఇలాంటి స్థితి ఒకటి వస్తుంది, మనకి నలిగిపోవాల్సి వస్తుంది. మన పైన ఒక 3 రొట్టెలు ఉంటాయి, మన కింద ఒక 2 రొట్టెలు ఉంటాయి. తప్పదు. నేను ఉండను అంటే కుదరదు. ఇలా ఎప్పుడు ఉండాలి? 7 రోజులు ఉండాలి. అంటే అర్థం ఏంటి? రోజు ఉండాలి. ఈ కాలం ముగించబడిన తర్వాత యాజకుడు దాన్ని తింటాడంట. అది బయట పారవేయబడి రొట్టె కాదు నాన్న, ఈ యాజకుడికి ఆహారం అయ్యేది. నీ తగ్గింపు, నీ సహనం, నీ ఓర్పు, నీ క్రమం ఒక యాజకుడిని బతికిస్తుంది. నీ ముగింపు ఒక మహిమకరంగా ఉంటుంది, ఒక అర్థవంతమైన ముగింపు ఉంటుంది. ఏదో మరి ఇంకా అలాగ వచ్చేసామండి, మరి సేవలో మరి చాలా తిరుపలు పడుతున్నామండి, మరి నలిగిపోతున్నామండి, మాకేమైనా సపోర్ట్ ఉంటే చూడండి. నీ సపోర్టు నీ మీద కూర్చున్న 3 రొట్టెలే, నీ కిందన్న 2 రొట్టెలే, ఇంకో సపోర్ట్ లేదు. వేసి రక్తం ఇచ్చి రొట్టెకు రొట్టె సపోర్ట్ దేవునికి ఇష్టం. ఇది ఇంకో రోజు మోయాలి, అది ఇంకో రోజు మోయాలి, అది పైన ఉండాలి, ఇది కింద, ఇదే తిప్పలు పడాలా. బయటి సంతోషాలు ఏమీ అక్కర్లేకుండా ఈ బల్ల మీదే మన స్థానాలు మారుతూ సహవాసంలోనే
ఏదో ఒక పని చేస్తూ, ఏదో ఒక బాధ్యత, ఒక రోజు పైన ఒక రోజు కింద, ఎక్కడ ఇలాగే 7 రోజులు గడిపేయటం మీకు ఇష్టమా? ఆలోచించుకోండి. మొదటి లోకానికి పూర్తిగా వేరైపోండి. 2 కొట్లో చేరిపోండి, ఇంక అక్కడెక్కడ ఉండొద్దు. 3 దంచబడండి, మెత్తని పిండిగా మారిపోండి, నలిగిపోండి, తయారు చేయబడండి ఒక రొట్టెగా. బల్ల మీద ఇతర సహోదరులను, సేవకులను మోయగలిగినంత, భరించగలిగినంత కృప పొందండి. కృప పొందండి. ఏదో ఒక రోజున నువ్వు యాజకుని చేత అంగీకరింపబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ క్రమాలు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అప్పగించుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థన.